అలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయన ఎందు మనం దృష్టిస్తే మన బ్రతుకు మారింది. మరణకరమైన రోగములైన నిత్యమైన స్థితి అయినా పాడైపోయిన బ్రతుకైనా అందరూ చేయని దూషించిన జీవితమైన ఈరోజు నేను బ్రతుకుని అందరూ వేరేసిన ఎవ్వరు కూడా నేను దర్శించకపోయినా ఈరోజు దేవుని పైన దృష్టి ఉంచితే, ఆయన నీ పైన దృష్టి ఉంచితే, హిజ్కియాని దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? హిజ్కియా దేవుని తప్పించేసినప్పుడు. ఒక్కసారి నేను ఒక్క చిన్న లేఖనాన్ని చూపిస్తా. కీర్తన 116వ అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. చూడండి, మా జాగ్రత్తగా తీసుకున్నారు, అందరూ జాగ్రత్తగా చూడండి. యెహోవా దృష్టికి ఏంటిదంట? ఆయన భక్తుల మరణము విలువగలదంట. ఈరోజు చాలా మంది మరణానికి భయపడుతూ ఉన్నారు. హిజ్కియా తనకి మరణము, ఆయనకున్న రోగాన్ని బట్టి నీకు మరణం రాబోతుందని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయనకి భయం కలిగి ఎవరి తట్టు తిరిగాడో తెలుసా? దేవుని తట్టు తిరిగాడు. ఎప్పుడైతే దేవుని తట్టు హిజ్కియా తిరిగాడో, హిజ్కియా తట్టు దేవుడు తిరిగాడు. మనుషులు కాదు తిరిగి హిజ్కియా తట్టు. హిజ్కియా ఉన్న రోగాన్ని మాయము చేసి హిజ్కియా లైఫ్ టైం ముందుకు పొడిగించిన ఎవరంటే ఆయన వైపు తిరిగి చూసిన దేవుడు. ఈరోజు చాలా మంది ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు. ఈరోజు టుడే ఈజ్ ఫ్రెండ్షిప్ డే. బైబిల్ వాక్యం అంటుంది ఆయన నిజమైన స్నేహితుడై ఉన్నాడంట. స్నేహితుడు నీ పట్టు తిరిగితేనే. ఈరోజు మన స్నేహితుడు ఎవరంటే, మన ప్రియ స్నేహితుడు ఎవరంటే సాక్షాత్ దేవాది దేవుడు. ఆ నిజమైన స్నేహితుడు నీ తట్టు తిరగాలి. ఆయన నీ తట్టు తిరగాలి. ఆయన నీ వైపు చూడాలి అంటే, ఆయన నీ జీవితాన్ని, నీ లైఫ్ స్టైల్ చూడాలి, నీ బ్రతుకుని మార్చాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకి నిజమైన స్నేహితుడిగా మారాలి. ఆయనకి నిజమైన స్నేహితుడిగా నువ్వు మారినప్పుడే, ఆయనకి నిజమైన స్నేహితుడిగా నువ్వు మారినప్పుడే ఆయన నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ చదువు స్టైల్ని మారుస్తాడు, నీ ఉద్యోగ స్టైల్ని మారుస్తాడు, నీ ప్రార్థన స్టైల్ని మారుస్తాడు, నీ వాక్యం స్టైల్ని మారుస్తాడు, నీ బ్రతుకు స్టైల్ని మారుస్తాడు. ఈ రోజు రోగములతో ఎంతో మంది గృహాలు పడి ఉన్నవారు, హాస్పిటల్లో రోగాలతో మంచాల పడి ఉన్నవారు. అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన నీకు నిజమైన స్నేహితుడిగా మాట్లాడాలి అంటే, నిజమైన స్నేహితుడంట ప్రాణము పెడతానికైనా ఏం చేయడంట? వెనుకాడడంట. ఆ నిజమైన స్నేహితుడు నీ దేవుడు నీకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాణము పెట్టి, నేను ఇదిగో నీకు నేను స్నేహితుడై ఉన్నాను, నేను నీ తప్పు తిరిగి ఉన్నాను, నేను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను, నీవు నా తప్పు తిరుగుతావా?
ఈరోజు ఎంతమంది మీరు ఎవరైనా టెలిస్కోప్ చూసారా? తెలుసా టెలిస్కోప్? టెలిస్కోప్ లో ఏం చూస్తారు? ఏం చూస్తారు? టెలిస్కోప్ 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 ని దేనికి ఉపయోగిస్తారు? ఏం చూడడానికి? టెలిస్కోప్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే దూరమైన వాటిని కనులారా చూడడానికి. అసలు కంటికి కనపడని వాటిని కనులారా చూడడానికి ఉపయోగిస్తారు. అవునా? ఈరోజు చాలా మంది లోకంలో టెలిస్కోప్ వాడుతున్నారు. దేనికంటే ఆకాశంలో ఏమి జరుగుతుంది, 20-30 లక్షలు పెట్టి టెలిస్కోప్ ఉన్నారు. ఆకాశంలో భూమి ఎలా పెరుగుతుంది, నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి, మేఘాలు ఎలా ఉన్నాయి అని చూడడానికి, ఆకాశంలో చూడడానికి రోజు టెలిస్కోప్ ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు పరలోకాన్ని మనం చూడాలి, పరలోకాన్ని ఆ తండ్రి ఇంటిలో మనం చేరాలి అంటే మన దృష్టి ఎవరి వైపు ఉండాలి? బైబిల్ని ఈ టెలిస్కోప్ పట్టుకొని మనం పరలోకాన్ని చూడాలి. దేన్ని పట్టుకొని? ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని, ఈ బైబిల్ని పట్టుకొని దేన్ని మనం చూడగలమో తెలుసా? పరలోకమని తండ్రి ఇంటిని చూడగలము, తండ్రి ఇంటిలో ఏమి ఉన్నాయో చూడగలము, తండ్రి ఇంటిలో తండ్రి ఎలా ఉన్నాడో చూడగలము, తండ్రి ఎంత మనిషిలో ఉన్నాడో చూడగలము, తండ్రి ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో చూడగలము, తండ్రిని మనం ఆనుకోగలము, తండ్రిని మనం పూజించగలము, తండ్రిని మనం ఆరాధించగలము. ఈ బైబిల్ ఏమైందో తెలుసా? ప్రతి క్రైస్తవుడికి ఒక టెలిస్కోప్ అయి ఉంది. ఈ లోకంలో ఆకాశంలో నక్షత్రాలు చూడడానికి ఆ నక్షత్రాలు టెలిస్కోప్ ని ఎలా అయితే ఉన్నాయో బైబిల్ని పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకం అనే తండ్రిని చూడబోతున్నాడు. హల్లెలూయా! ఈ రోజు నీకు నాకు నీకు స్నేహితుడైనాడు. ఆయన నీవు నేను కలిగి ఉన్నాను, నీవు నేను ఆయన ఆరాధిస్తున్నాను, నీవు నేను ధన్యుడు. ఎలాంటి లైఫ్ స్టైల్ ముడిగించబడిందో, మొదటిగా ఎలా అయితే బ్రతుకు నుంచి జీవమైన బ్రతుకు నుంచి అతి శ్రేష్టమైన బ్రతుకులో ఉన్నాడు. అటువంటి కృపా ప్రభువుని అందరికి అనుగ్రహించిన దాక ఆమె తలలో వచ్చిన మనమందరూ ఆయన శరీరంలో రక్తం ఉంచుకొని, ఆ శరీరంలో రక్తంలో నేను చేయాలి అంటే, ఆ శరీరంలో రక్తంలో నువ్వు నేను చేయాలంటే ఈరోజు ఎటువంటి స్థితిలో నేను ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్వభావంలో ఉన్నా, నిజమే ఏమీ లేని స్థితిలో ఈరోజు నీకు ఏమీ లేకపోవచ్చు. నువ్వు బ్రతుకులు అసలు చూడడానికి నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుడు నీ పైన దృష్టి ఉంచాడు. నీ పైన దృష్టి ఉంచాడు ఆ సోదరి సోదరా. ఆయన నీ పైన దృష్టి నుంచి ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను పలకరించాడు. మరణకరమైన రోగము నీకు కలిగి ఉన్నప్పుడు నీవు రేపు మరణిస్తావని లోకమంతా చెప్పి ఉన్నప్పుడు, డాక్టర్లందరూ రేపు చనిపోతున్నావు అని చెప్పి ఉన్నప్పుడు, నీకు ఆధారం ఆయనే కదా, నీకు ఆశ్రయం ఆయనే కదా. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నా శరీరంలో చెయ్యి వేయాలి అంటే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రభా, నా కొరకు ఉమ్ము వేయబడ్డావయ్యా, నా కొరకు వదలబడ్డావయ్యా, నా కొరకు దూషించబడ్డావు, నా కొరకు శిక్షను వేయించుకున్నావు, నా కొరకు ప్రభా తండ్రి నువ్వు వెలివేయబడ్డావయ్యా. యేసయ్యా, నువ్వు అనేకమైన భక్తుల లైఫ్ స్టైల్ పొడిగించావు. ఈ రోజు నా జీవితం ఈ రోజు నీ తండ్రి పతనమైపోబోతుందేమో, ఈ రోజు నా జీవితం ఆగిపోబోతుందేమో అయ్యా.
యేసయ్యా నా లైఫ్ స్టైల్ పొడిగించు, నా ప్రార్థన లైఫ్ స్టైల్ పొడిగించు, నా వాక్య లైఫ్ స్టైల్ పొడిగించయ్యా. అయ్యా నా నడక నా పడవ లైఫ్ స్టైల్ పొడిగించయ్యా. యేసయ్యా అది నీ ఒక్కడికి మాత్రమే సాధ్యమయ్యా, అది నీ ఒక్కడు మాత్రమే చేయగలిగిన దేవుడు అయ్యా, అది నువ్వు ఒక్కడు మాత్రమే పొడిగించగలిగిన దేవుడు అయ్యా. తండ్రి నీవు సహాయం చేయి, నా తండ్రి నీవు కనికరం, నా ప్రభువా నీవు రక్షణ చూపయ్యా. ఇదిగో నీ బిడ్డలు రక్షించు అయ్యా, నీ బిడ్డలు కన్నీళ్ళు కాల్చుకోవాలయ్యా. నిజమే ప్రభువా, వారి బ్రతుకులు ఆశీర్వాదాలు లేవయ్యా, వారి బ్రతుకు వేషధారణ బ్రతుకు కన్నీళ్ళు కార్చే బ్రతుకయ్యా. అయ్యా కన్నీళ్ళు కారుస్తున్న ప్రతి తల్లి కన్నీరు తూర్చయ్యా, వేదన పడుతున్న ప్రతి బిడ్డకు వేదన తూర్చయ్యా. అయ్యా నిందల అవమానాలు పొడిచిన ప్రతి బిడ్డకు నిందల అవమానాలు తొలగించయ్యా. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తాం. ఆమేన్.